దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మనము యథార్థవంతులముగా జీవిస్తే, పరిశుద్ధతగా జీవిస్తే, నీతిమంతులుగా జీవిస్తే మన యొక్క నివాస స్థలాన్ని అంటండి, నీవున్నటువంటి నీ గృహాన్ని, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపచేసే దేవుడు ఎంత మహాదేవుడో చూడండి. నీ యందు ఆయన శ్రద్ధ నిలుపుతారంట. మహాదేవుడు నీ యందు శ్రద్ధ దేవుడు నిలపాలంటే నీవు దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన దృష్టి నీ మీద పెడతారు. నిన్ను వర్ధిల్లింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ప్రియ సహోదరి, సహోదరా, ఏ ఇబ్బందుల చేత నీవు సతమతమైపోతున్నావో నీ ప్రభు నిన్ను వర్ధిల్లింప చేయాలని ఇష్టపడుతున్నారు. మరి నీ మనసును ఆయన మీద నిలిపావా? ఆయన యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి ఉన్నావా? చెడుతనాన్ని విడిచిపెట్టావా? మన యొక్క జీవితాన్ని ప్రభు అయినటువంటి దేవునిలో స్థిరపరచుకోవాలి. యథార్థవంతుడు అయిన ఎడల అండి, మన యథార్థత మనల్ని కాపాడుతుంది. మన యథార్థత మనల్ని పోషింతుంది. మన నివాస స్థలం అనగా నీ ఉన్నటువంటి నీ కుటుంబం దినదినము కూడా వర్ధిల్లుతుంది. అంచెలంచెలుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. ఏ కీడు రాకుండా నిన్ను తప్పిస్తారు. ప్రజలందరూ నిన్ను వదిలినా నీ యథార్థతగా జీవిస్తే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత గొప్ప దేవుడో చూడండి. మరి నీ జీవితం ఏమైంది? నీ ప్రభువుని ఆనుకుని ఉన్నావా? నీ ప్రభుతో నీ జీవితాన్ని కట్టుకున్నావా? ఆత్మీయ అనుభవంలో స్థిరత్వం కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరా, నీ దేవుడు నీ పట్ల మనసు నిలిపారు. నిన్ను వృద్ధి పొందించాలనుకున్నారు. నిన్ను ఆశీర్వదించాలి, అభివృద్ధి చేయాలి, గొప్ప చేయాలని నీ దేవుడు నీ విషయమే ఎంతో ఆశ కలిగి ఉన్నారు. ఏ విషయంలో భయపడే పని లేదండి. శత్రు వేసే అగ్ని బాణాలు ఆర్పగలుగుతాం మనం. నీలో యథార్థత ఉంటే ఏ కీడు రాకుండా నీ ప్రభు నిన్ను తప్పిస్తారు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. అవును ప్రభువా, యథార్థత మాలో ఉంటే నీవెప్పుడు మమ్మల్ని విడిచే దేవుడు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకుంటానంటున్నావు. మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. ముఖ్యంగా నా తండ్రి, మీ దాసులను కాపాడండి. అయ్యా అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డల కష్టాల్లో, బాధల్లో, ఇరుకు ఇబ్బందుల్లో సతమతమై అశాంతులు ఉన్నారు, ఆ బిడ్డలందరికీ వేస్తున్నాములు విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచి సర్వ ప్రజలను చల్లగా కాపాడండి. యువతకాలం మా ప్రార్థన అంగీకరించి మహిమ పొందు. శక్తి గలేసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.